హలో వెల్కమ్ టు హిందీ టైం। ఈ రోజు మనం ఈ వీడియోలో స్పోకెన్ హిందీకి సంబంధించినవి కొన్ని వాక్యాలు నేర్చుకుందాం। ఓకేనా, స్టార్ట్ చేద్దామా। మేము తింటున్నాము। ఇన్ హిందీ హమ్ భోజన్ కర్ రహే హై। మేము భోజనం తింటున్నాము అంటే హమ్ భోజన్ కర్ రహే హై అంటాం। మేము అంటే హమ్, భోజన్ అంటే భోజనము, తింటున్నాము అంటే ఖా రహే హై అంటాము, భోజన్ కర్ రహే హై అని కూడా అంటాం। రెండు రకాలుగా అంటాం। మేము భోజనం చేస్తున్నాము అంటే హమ్ భోజన్ కర్ రహే హై అంటాం। మేము భోజనం తింటున్నాము అంటే హమ్ భోజన్ ఖా రహే హై అంటాం। ఓకేనా। ఇన్ ఇంగ్లీష్ వి ఆర్ ఈటింగ్। మేము ఆహారం తిన్నాము అంటే ఇది అయిపోయింది, హమ్నే ఖానా ఖాయా అయిపోయింది। దీన్ని భూతకాల్లో ఇలా ఖాయా అంటాం। మేము అంటే హమ్నే, ఆహారం అంటే ఖానా, తిన్నాము అంటే ఖాయా। మేము ఆహారం తిన్నాము। ఇన్ హిందీ హమ్నే ఖానా ఖాయా। ఇన్ ఇంగ్లీష్ వి ఏట్ ఫుడ్। మేము తింటాము। ఇన్ హిందీ హమ్ ఖాయేంగే। మేము అంటే హమ్, తింటాము అంటే ఖాయేంగే। మేము తింటాము। ఇన్ హిందీ హమ్ ఖాయేంగే। ఇన్ ఇంగ్లీష్ వి విల్ ఈట్। అతను తింటున్నాడు। ఇన్ హిందీ వహ్ ఖా రహా హై। ఇప్పుడు ఈ ప్లేస్లో మీరు ఏదన్నా అతను ఏదన్నా రొట్టె తింటున్నాడు, మామిడి పండు తింటున్నాడు, ఏదన్నా యాడ్ చేసి మాట్లాడుకోవచ్చు। అతను తింటున్నాడు। ఇన్ హిందీ వహ్ ఖా రహా హై। ఇన్ ఇంగ్లీష్ హీ ఈజ్ ఈటింగ్। అతను తిన్నాడు। ఇన్ హిందీ ఉస్నే ఖాయా। అతను అంటే ఉస్నే, తిన్నాడు అంటే ఖాయా। అతను తిన్నాడు। ఇన్ హిందీ ఉస్నే ఖాయా। ఇన్ ఇంగ్లీష్ హీ ఏట్। అతను తింటాడు, ఇది ఫ్యూచర్ టెన్స్, అందుకనే తింటాడు। అతను తింటాడు। ఇన్ హిందీ वो खाएगा। ఇన్ ఇంగ్లీష్ హీ విల్ ఈట్। వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి। మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। ఇప్పటి వరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి। చూస్తూనే ఉండండి హిందీ టైం। థ్యాంక్ యూ।